నా పేరు సమీల చిరంజీవి సార్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మా జగిత్యాల సార్, లోకల్ బీట్ బజార్. ఓకే, ఏం ప్రాబ్లంతో వచ్చారు మీరు? ఈ బ్యాక్ పెయిన్ ఇక్కడ ఇది ఓకే, విపరీతమైన పెయిన్ ఉంటుండే. అసలు వశపడకపోతుండే, నిద్ర పట్టకపోతుండే. మెడ నొప్పి, నడుము నొప్పి, డిస్క్ ప్రాబ్లమ్స్. డిస్క్ ప్రాబ్లం 3 ఉంటుండే. అసలు నిద్ర పట్టకపోతుండే. ఇక కాలు బాగా గుంజింది. సయాటికా కూడా ఉంది. ఈ సమస్యలు ఎప్పటి నుంచి ఉన్నాయి? ఈ డిస్క్ ప్రాబ్లమ్, సయాటికా, నెక్ పెయిన్? 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఓకే, అప్పటి నుంచి మరి ఎక్కడ చూపించలే? ఇక ఈ హాస్పిటల్లో చూపించుకున్నా, పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. అవి వేసుకుంటే అప్పటి మంది నొప్పి తక్కువ అవుతుండే. ఆ పెయిన్ కిల్లర్ తోటి ఏంటంటే నాకు మోషన్స్ ఫ్రీ రాకపోతుండే, రాకుండా ఇబ్బంది అవుతుండే. ఓకే, దాంతో ప్రాబ్లం అయ్యి మెడిసిన్ బంద్ చేసిన. వేరే కర్మార్ పోయి అక్కడ చూపించుకున్నాం, అయినా కూడా ఏది లేదు. ఓకే, ఇక ఇట్లా ఇబ్బంది అవుతుందని మా ఫ్రెండ్, మా బాబాయ్ అవుతాడు, ఆయన చూపించుకున్నాడు అటు మీ దగ్గరికి వచ్చి. అయితే మరొకసారి ఊరా అని చెప్పి అంటే సరే అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం సార్. ఓకే, ఆయన ద్వారా మీరు వచ్చినారు? వచ్చినాం. ఇంకా 15 సిట్టింగ్లు సార్ చెప్పిండు. ఒక 5-6 సిట్టింగ్లో కొద్దిగా సెట్ అయింది. ఇది లాస్ట్ సిట్టింగ్. ఓకే, 15 సిట్టింగ్లు అయిపోయినా కొద్దిగా క్యూర్ అయినా. ఓకే, ఇక ముందటంతనైతే లేదు. ఓకే, దాంట్లో నాకు కొద్దిగా మంచిగా ఫ్రీగా ఉన్నది సార్ ఇప్పుడైతే. అవునా? నిజమేనా అబద్ధం? నేను నిజమే సార్. అబద్ధం ఎందుకు చెప్తాను సార్? అంటే కొంతమంది ఇట్లా అనుకుంటారు కదా, మరి అదే నా తరపున కూడా మా ఫ్రెండ్కి చెప్పినా మొన్న. అవును, దగ్గరికి వచ్చిండు. ఆయన కూడా సయాటికా పేషెంట్. అంటే నాకు తక్కువ అయితేనే సార్ నేను చెప్పేది. అదే కరెక్ట్. ఆయన కూడా కవర్ అయింది, ఇప్పుడు వచ్చిన పేషెంట్ కూడా కవర్ అవుతుంది సార్. ఇప్పుడు నేను నొప్పి పెట్టుకొని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎందుకు వస్తారు సార్? అదైతే అంటే మీకు లోపల ఫీలింగ్ అనేది గుడ్ ఫీలింగ్ ఉంటేనే మీరు ఇంకొకరికి ప్రమోట్ చేస్తారు. అవును సార్. వాళ్ళకి మీరేం చెప్తారు? ఇక నాకు క్యూర్ అయినప్పుడు నేను చెప్పినా సార్, మాకు సార్ దగ్గరికి అయినా మంచిగా విహార్ ఆక్యుపెంచర్లో సార్ దగ్గరికి అయినా ఓకే, మంచిగా క్యూర్ అయినా. మీరు కూడా ఒకసారి పోయి సార్ దగ్గర చూపించుకోరి, మీకు ఏమైనా ఉంటే సమస్య ఉంటే సార్ చూసి అది చేస్తారని చెప్తాను. ట్రీట్మెంట్ విధానం ఎట్లా అనిపించింది? ఓకే సార్, మంచిగా ఇంటి మనిషి లెక్క మంచిగా చూసుకున్నాను సార్. ఓకే, ఏమేమి ట్రీట్మెంట్ చేసినారు? నాకు ఆక్యుపెంచర్ చేశారు, కప్పింగ్ థెరపీ అవి చేశారు, ఆయిల్ పెట్టి మంచిగా మసాజ్ చేసి మంచిగా చేశారు సార్. ఇంకా చాలా రకాల థెరపీస్ చాలా అన్ని మంచిగా చేశారు సార్. ఓకే, ఇప్పుడు బిఫోర్ బాడీ ఆఫ్టర్ బాడీ ఫీలింగ్ ఎట్లా ఉంది? ఒక 5-6 కిలోలు దిగినా సార్. ఈ బాడీ కూడా మంచిగా ఫ్రీగా ఉన్నది. ముందు బాధ ఎట్లా ఉండే, తర్వాత ఎట్లా ఉంది? ముందు అసలు నడరాకపోతుండే సార్. బాడీ కూడా అంతా మొత్తం మజిల్ పెయిన్స్, అసలు ఫ్రీగా ఉండకపోతుండే. బాడీ మొత్తం పెయిన్స్ ఉంటుంది. ఇంతకుముందు నిద్ర ఇలా ఉంటుండే, ఇప్పుడు నిద్ర ఇలా ఉంది. అప్పుడు నిద్ర పట్టకపోదు సార్, ఇప్పుడు నిద్ర మంచిగా ఉంది. అంటే పెయిన్స్ తగ్గినాయి కాబట్టి అంత నిద్ర అనేది మీకు ఈజీగా ఆటోమేటిక్గా వస్తుంది. అవును సార్. ఓకే ఓకే.